రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్, ఏమందిడికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడికి ఉండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి రైతే? మన చెల్లి పెళ్ళిగా, బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే, తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు ముందు తక్కువైపోతావా? రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో.